ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి లోకేష్ గారు, నేను వినిపిస్తే ఇప్పుడే నీ దగ్గరలో ఉంటే నేను మెడలించేస్తాను నిన్ను. పొట్టోడికి దోలు తీరిపోయింది. మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. అయితే ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఎవడరా మీరు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను యాదవా. నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు. షేక్ 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 ఆడిస్తాను రా. విభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే. నీ హస్బెండ్ మీద, రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా. దరిద్రంగా ఉంది. మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. నీ ఫోటోకి దండేసి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నా? పైకి పోకుండా ఉంటే చాలు సార్. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే కేసు పెట్టాల్సింది నీ మీదే. ఎందుకు భయపడుతున్నారు? అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. ఇంతకీ మీరెవరు సారు? జాతి రత్నాలు రా మీరు. పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. నువ్వేదో పెద్ద సీరియస్ గా వైట్ గడ్డ వేసుకొని వినలాగా అనుకుంటున్నావేమో. నిన్నెవరూ దాకట్లేదు. స్టేషన్ కి తాళా వేశారు కూడా. కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు. నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి, నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. మన కరుణాకర్ ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. ఈసారికి మళ్ళీ ఓడిపోబోతున్నావు. పార్టీ కొట్టుకోబోతుంది. గంజాయి కేసు పెడతాను. నీకు అవసరమా? ఒక మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్ లూజ్ కనెక్షన్ అండి. ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? చేసింది ఏమిటి అంటే చేశామన్నట్టుగా చేసి ఈడొచ్చాడండి. ఈసారి మాత్రం వీడు మాయలో పడకూడదు. సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి. సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేస్తుంది. ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకుందా నేను ప్రశ్నిస్తున్నాను. డిసైడ్ చేసుకోలేదు ఇంకా. ఓట్లేసిన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఎందుకు లేదని అడుగుతున్నాను. అవునా? రాష్ట్ర ప్రజలు, యువత కూడా గమనిస్తుంది. అరవండి, సినిమా ఫంక్షన్కి వెళ్ళండి. అరే